తాజా 30 కొద్ది రోజుల కిందట టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. అతని భార్య పావని గురించి ఇప్పుడు కొన్ని నిజాలు చూద్దాం. ఆమెకు ఇంతకు ముందే పెళ్ళయింది. కుటుంబంతో గొడవలు వచ్చి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తమిళం, కన్నడ భాషల్లో నటించి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ప్రదీప్తో పరిచయం ప్రేమగా మారింది. వారు పెళ్లి కూడా చేసుకున్నారు. జనవరి 17, 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ వారు ప్రేమలో పొందిన ఆనందంతో పోలిస్తే పెళ్లి తర్వాత జీవితంలో పొందిన విషాదం ఎక్కువగా ఉంది. ఇందులో పావని రెడ్డితో పాటు ఇంకొక అనుమానితుడు శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్ విదేశాల నుండి వచ్చాడని, గత 3 నెలలుగా పావని ప్రదీప్లతోనే ఉంటున్నాడని తేలింది. శ్రవణ్ తాను పావనికి అన్నయ్య అని ఒకసారి, స్నేహితుడని మరోసారి చెప్తూ వచ్చాడు. కొత్తగా పెళ్లైన వాళ్ల మధ్యలోకి ఒక అపరిచిత వ్యక్తి రావడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ప్రదీప్ది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పావని అన్నయ్యగా, స్నేహితుడిగా చెప్తున్న వ్యక్తి పేరును 2 రకాలుగా చెప్తున్నారు. శ్రవణ్ అని, కళ్యాణ్ అని అంటున్నారు. అసలు పావని, శ్రవణ్ల వల్లే ప్రదీప్ మరణం సంభవించిందని భావిస్తున్నారు. పావని రెడ్డి స్నేహితుడు శ్రవణ్ గత 3 నెలలుగా ప్రదీప్ ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రదీప్, శ్రవణ్ల మధ్య ఎలాంటి చుట్టరికం లేదని తేలింది. శ్రవణ్ కేవలం పావని ఫ్రెండ్. శ్రవణ్ పుట్టినరోజు వేడుకలు ప్రదీప్ ఇంట్లో జరిగాయి. శ్రవణ్తో దిగిన ఫోటోను పావని తన ఫోన్లో స్క్రీన్ సేవర్గా పెట్టుకుంది. ప్రదీప్ చనిపోయిన తర్వాత ఆయన భార్య పావని మీడియాకు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన నా మీద అలిగి పడుకున్నారు. మా అన్నయ్య కూడా వెళ్ళి పడుకున్నారు. నేను డైనింగ్ టేబుల్ దగ్గరే పడుకున్నా. డోర్ కొట్టినా ప్రదీప్ లేవలేదు. తాగి ఉండడం వల్ల కాబోలు లేవడం లేదు అనుకున్నా. ప్లాన్డ్ సూసైడ్ కాదిది. లెటర్ కూడా రాయలేదు. డోర్ బద్దలు కొట్టి చూస్తే ఫ్యాన్కు ఉరేసుకుని ఉన్నాడు. బతికే ఉన్నాడు అనుకుని హార్ట్ మీద కొట్టినా లేవలేదు అని పావని వివరించింది. ఏదేమైనప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఒక మంచి నటుడిని కోల్పోయారు. ప్రదీప్ది హత్య లేక ఆత్మహత్య అన్నది తేలుతుందా అన్న విషయం అనుమానమే. అయిందేదో అయిందని చెప్పి ఆత్మహత్యగా నిర్ధారించే అవకాశమే ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.